వైఎస్ఆర్సీపీ దాదాపు ఓటమి అంచునుంది. పులివెందుల్లో ఆ పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటర్లని పోలింగ్ బూతుల వరకు కూడా రానివ్వలేదు. కనీసం ఓటర్ల పక్షాన నిలబడే నాయకత్వాన్ని పులివెందుల్లో ఉండనివ్వలేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కడప వరకు తరలించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూడా గృహ నిర్బంధం చేశారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేశారు. ఇట్టా మొత్తంగా అనేక రకాల ఆటంకాల మధ్య పులివెందుల ఉప ఎన్నికలు, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం జరిగిన ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ ఈ ఫలితాల కారణంగా ఇప్పుడు కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ తనకు మించినటువంటి రీతిలో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి పులివెందులంటే వైఎస్ఆర్ అడ్డా అని, వైఎస్ఆర్సీపీకి తిరుగులేని గడ్డ అని చాలామంది చెప్తుంటారు. ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి, వీళ్ళంతా అక్కడ చక్రం తిప్పే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పట్టు చేజారిందా అనే అనుమానం కలుగుతుంది. అధికార పార్టీకి అది యంత్రాంగం పూర్తిగా అండదండలు ఉండొచ్చు, కానీ నిలువరించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ విఫలమైనట్టుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉండి పగడ్బందీగా తగినంత ప్రణాళిక వేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి పులివెందుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద లేదు. అలాంటి సమయంలో అవినాష్ రెడ్డి తగినంత జాగ్రత్త పాటించాల్సి ఉండే, కానీ అందుకు విరుద్ధంగా సాగడం ద్వారా ఓటమిని చేజేతులా కొని తెచ్చుకున్నట్టయింది. పోలింగ్ ప్రారంభమప్పుడే ఓటమిని అంగీకరించినట్టయింది. వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తుందని అంతా ఆశిస్తే అందుకు విరుద్ధంగా పోలింగ్ సాగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రతిఘటించకుండానే తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగం ముందు తల వంచినట్టు స్పష్టమైంది. ఇదంతా వైఎస్ అవినాష్ రెడ్డి నాయకత్వ వైఫల్యమే అనే మాట వినిపిస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ, తగినంత జాగ్రత్తలు పాటించడంలోనూ, మొత్తంగా పులివెందుల్లో తన పట్టును నిరూపించుకోవడంలోనూ విఫలమైందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మరి భవిష్యత్తులోనైనా ఈ అవినాష్ రెడ్డి నాయకత్వాన పులివెందుల సాగితే ఇంకెన్ని సమస్యలు ఎదురవుతాయో అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఆ సమస్యని అధిగమించేందుకు భవిష్యత్తులో అవినాష్ రెడ్డి తన వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పుల్ని, తన వైపు నుంచి సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలని ఈ ఎన్నికల ఫలితంతో గుర్తెరుగుతారా? భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తారా? పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి తిరుగులేదు అనే మాట చేజారిపోకుండా చేసుకోగలుగుతారా? తాడేపల్లిలో ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని బాధ్యతలు నియోజకవర్గానికి సంబంధించి అవినాష్ రెడ్డికి అప్పగించినటువంటి తరుణంలో ఆయన పనితీరుకి ఇదొక కొలబద్దగా చాలామందే భావిస్తున్నారు. మరి ఇలాంటి ఫలితాలని, చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నటువంటి తరుణంలో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగాళ్ళు వేసినా వాటన్నిటినీ ఎదుర్కొనేలాగా జాగ్రత్త పడతారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. జాగ్రత్త పడకపోతే మాత్రం భవిష్యత్తులో అవినాష్ రెడ్డి నాయకత్వం మీద అనేక అనుమానాలు పెనవేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అది అవినాష్ రెడ్డి రాజకీయ భౌతవ్యానికే పెద్ద సవాలుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.